ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం. ఈరోజు లఘువాక్య వృత్తి అనే చదువుదామండి. ఇంతకుముందు చదివారేమో తెలియదు నాకు. 18 శ్లోకాలు ఇందులో, చాలా క్లుప్తంగా ఉంటుంది. శంకరాచార్యుల వారు రచించింది. శంకరాచార్యులు రచించిందే వాక్య వృత్తి అని ఒకటి ఉంది. అది 50-60 శ్లోకాలు ఉన్నట్టున్నాయి. అందులో తత్వమసి వాక్యం, తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి, అసి అంటే ఏంటి, అటు వివరంగా శాస్త్ర పద్ధతిలో ఉంటుంది. ఈ లఘువాక్య వృత్తిలో సింపుల్ చేశారండి. ఇది టెక్స్ట్ బుక్ ఒక రకంగా ఉంటే గైడ్లను ఉంటాయి. టీచ్ యువర్ సెల్ఫ్ గైడు, ఏదో ఎగ్జామినేషన్ ముందుకు ప్రిపరేషన్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నట్టుగా లఘువాక్య వృత్తి క్లుప్తంగా మనకు కావాల్సిన విషయం అంతా చెప్పారు. దాన్ని ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, స్థూలో మాంసమయో దేహ సూక్ష్మస్యాద్వాసనామయః జ్ఞాన కర్మేంద్రియై సార్ధం ధీ ప్రాణౌ తచ్చరీరగౌ. స్థూల శరీరం అంటే మాంసమయమైనటువంటిది, సూక్ష్మ శరీరం అంటే వాసనామయమైనటువంటిది. అందులో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా కలిసి ఉంటాయి. బుద్ధి ప్రాణము అవన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. అజ్ఞానం కారణం, కారణ శరీరం అంటే అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం, తన జ్ఞానాన్ని కప్పివేయటం అనమాట అండి. వేరే చోట్ల ఆవరణ విక్షేపం అంటుంటారు. ఆవరణ కప్పేసేస్తుంది, దాన్ని కారణ శరీరము అన్నారండి. ఇట్లా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిని కలిపి ఒక శ్లోకం పైన కొద్దిగా పావు శ్లోకం చెప్పేశారండి. ఇతర శాస్త్రాల్లో అయితే వీటిని బాగా వివరంగా వస్తాయి. స్థూల శరీరం అంటే ఏమిటి, సప్తధాతువులు, పంచకోశాలు ఏంటంటో ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవడం అది ఒక పెద్ద సబ్జెక్ట్ అనుకుని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అదొక రకమైన సుడిగుండం లాగా అయిపోతుంది. వీరు అవన్నీ చెప్పకుండా తేలిగ్గా స్థూలం అంటే మాంసమయమైనటువంటిది, మాంసంతో పాటు మీరు ఏం కలుపుకోదలుచుకుంటే అవన్నీ కలుపుకోండి. మనకు బయట స్థూలంగా కనపడేది స్థూల శరీరం, లోపల ఉండేదంతా సూక్ష్మ శరీరం, అంతఃకరణ అని కూడా అంటుంటాం వాటిని. ఇంత జ్ఞానం చాలు దాని గురించి అన్నట్లుగా చెప్పారు. అట్లాగే ప్రాణం కూడా సూక్ష్మ శరీరం కిందికి వస్తుంది. అజ్ఞానం కారణం, తను తాను తెలియకపోవడం అనేటువంటిది కారణ శరీరము. ఈ 3 శరీరాల గురించి చెప్పేశారు క్లుప్తంగా. తర్వాత సాక్షిబోధస్తేషాం విభాసకః, వాటిని ప్రకాశింపజేసేటటువంటి తెలివి సాక్షి. సాక్షి అంటే అటు ఊరక ఉంటుంది, తాను స్వయంగా ఏమీ కల్పించుకొని ఏ పని చేయదు, కానీ ఊరిక ప్రకాశిస్తూ వీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దీనికి సాధారణంగా చెప్పేటటువంటి ఉదాహరణ సూర్యుడు. ఆకాశంలో సూర్యుడు కిందున్న భూమినంతా ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆ శక్తి వలన ఎన్నెన్నో పనులు జరుగుతున్నాయి కింద, కానీ తాను స్వయంగా ఏమీ చెయ్యని వాడి కిందకే వస్తాడు సూర్యుడు. అట్లా ఇక్కడ సాక్షిబోధ తేషాం విభాసకః, సాక్షి అంటే వాటన్నిటినీ ప్రకాశింపజేసేటటువంటి బోధ, తెలివి స్వరూపం. అంటే ఆ తెలివి జ్ఞానం వచ్చి స్థూల శరీరం మీద, సూక్ష్మ శరీరం మీద, ప్రాణం మీద, కారణ శరీరం వీటన్ని మీద పడుతూ ఉంటే ఇవి పనిచేస్తూ ఉంటాయి. రెండు అనమాట. అదేమో పని చేయడానికి కావాల్సిన శక్తి ఇస్తుంది, కానీ దాని స్వయంగా ఏం కల్పించుకోదు. వీటికి
పని చేసేటటువంటి లక్షణం ఉంటుంది, కానీ పని చేయడానికి కావలసినటువంటి తెలివి ఉండదు, చైతన్యం లేదు. ఈ రెండు కలుస్తున్నాయి అన్నగా చెప్పారు ఇక్కడ. బోధాభాసో బుద్ధిగత కర్త స్యాత్ పుణ్యపాపయో. ఇక పుణ్యపాపాలు కర్మ ఇక ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే కర్త. ఎవరు ఆ కర్త అంటే బోధాభాసో, బోధ ఆభాసం, బోధ ఉన్నట్లుగా అనిపించేటటువంటి స్వరూపము. ఇతర శాస్త్రంలో చిదాభాసుడు అని కూడా అంటుంటారు. ఇక్కడ బోధాభాసుడు అన్న మాట వాడారు. రెండు ఒకటే అర్థం. బోధ ఆభాస, బోధ ఉన్నట్లుగా అనిపించడం ఏదైతే ఉందో, అంటే మన మామూలు సాధారణంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే నేను అంటూ ఉంటుంది. ఏ పని చేసినా నేను చేశాను, దీనికి ఏదైనా కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది, ఏదైనా మంచి అనుభవం వచ్చినా నేను బాగా అనుభవిస్తున్నాను. ఇట్లా ప్రతిదానికి నేను అనేటువంటిది అనేటువంటి తత్వాన్ని చిదాభాసుడు, ఇక్కడ బోధాభాసుడు అన్నారు. జీవుడు అని కూడా అనొచ్చు. ఎవరు ఈ జీవుడు? ఎక్కడ ఉంటాడు అంటే బుద్ధిగత, బుద్ధిలో ఉంటాడు. బుద్ధిలో ఉండటం అంటే ఏంటండి అంటే బుద్ధికి స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి లేదు. బుద్ధి సూక్ష్మమైనటువంటిది. తక్కిన అన్ని పదార్థాలతో పోలిస్తే బుద్ధి బాగా సూక్ష్మమైనటువంటిది. అందులో చైతన్యం యొక్క ప్రతిబింబం బాగా పడుతుంది. పడి నేనే చైతన్యాన్ని నేనే చేస్తున్నాను అన్నట్లుగా అంటూ ఉంటుంది. దీనికి ఉదాహరణ, లోకంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, మట్టితో చేసినవి, కొండలు, ప్రమిదలు ఇట్లాంటివి అనుకోండి. వాటిపైన కూడా సూర్యకాంతి పడుతుంది. ఉత్త మట్టి ఉంది, దాని మీద కూడా సూర్యకాంతి పడుతుంది. చెట్లు, చేమలు, సూర్యకాంతి పడుతుంది, ఊరికి కనిపిస్తూ ఉంటాయి అవి. అద్దం మీద పడ్డప్పుడు ఆ ప్రతిబింబం చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఇదే సూర్యుడు అన్నట్లు కనిపిస్తుంది. ఎందువలన అంటే అద్దంలో అటువంటి శక్తి ఉంది. ఏ శక్తి? బాగా ప్రతిబింబింపజేసేటటువంటి శక్తి అద్దంలో ఉంది. సూర్యుడేమో ఉత్త ప్రకాశం ఉంది. సూర్యుడు అన్నిటి మీద ప్రకాశిస్తున్నా బుద్ధి మాత్రం బాగా ప్రతిబింబాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా అద్దం ప్రతిబింబిస్తుంది. అదే విధంగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ ఇక్కడ ఉంటే వీటి అన్నిటిలోకి బాగా సూక్ష్మమైనటువంటిది, శుద్ధమైనటువంటిది బుద్ధి. ఇతర సమయాల్లో మనం చెప్తాం బుద్ధిలో మలినాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి చెప్తాం అనుకోండి. కానీ ఇక్కడ తక్కిన వాటితో పోలిస్తే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఇతర పదార్థాలు, బాహ్య వస్తువులు, వ్యవహారంలో కానీ మన ఈ అంతరంగంలో శరీరము, ప్రాణం, వీటితో అన్నిటితో పోలిస్తే ప్రపంచం మొత్తంలో అత్యంత శుద్ధమైనటువంటి వస్తువు బుద్ధి లేక మనస్సు. ఎందువలన అంటే అందులో బాగా ప్రతిఫలిస్తుంది పరమాత్మ చైతన్యం. తక్కిన వాటిల్లో ప్రతిఫలించదా అంటే ఉంటుంది. స్థూల శరీరంలో కూడా ప్రతిఫలిస్తుంది, అందువల్లనే స్థూల శరీరం పనిచేస్తూ ఉంటుంది. ప్రాణంలో కూడా చైతన్యం కావాలి, అందువల్ల ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. కానీ బుద్ధి ఎటువంటిదంటే బాగా స్వచ్ఛంగా ఉండి కాంతిని బాగా ప్రతిఫలింపజేసి నేనే చైతన్యాన్ని అన్నట్లుగా ఉంటుంది. అటువంటి చైతన్యాన్ని అంటే నేనే చేస్తున్నాను అన్నట్లుగా ఉండేదాన్ని బోధాభాసుడు లేక చిదాభాసుడు అంటాడు. ఆ చిదాభాసుడు పుణ్యపాపములకు కర్త అవుతున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు కర్త ఎవడు అని చాలా ప్రశ్నలు అండి. ఇది శాస్త్రంలో బాగా వివరంగా దీన్ని తర్జన భర్జన చేస్తూ ఉంటారు. స్థూల శరీరం పనిచేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసులో ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ జడ పదార్థాలు అయితే ఎవడు చేసినట్టు? పుణ్యపాపాలు ఎవరికి వస్తున్నాయి అంటే నిజంగా చెబితే ఎవరికి పుణ్యపాపాలు లేదు, కర్మ లేదు, చేయటం లేదు, కర్తగాడు ఎవరు కాదు. కానీ ఈ బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యము, బుద్ధి జడ పదార్థం, మళ్ళీ బుద్ధిలో ప్రతిబింబించిన చైతన్యం నేనంటూ ఉంటుంది. అది జీవుడు, వాడు కర్త. అంటే రెండు లక్షణాలు ఉన్నాయండి ఇక్కడ ఈ చిదాభాసుడికి. ఒకవైపు ఏమో బుద్ధిలో ప్రతిబింబం కాబట్టి బుద్ధి లక్షణం, బుద్ధి చెలిస్తూ ఉంటుంది. తక్కిన వాడితో పోలిస్తే శుద్ధమైన, ఆత్మతో పోలిస్తే మలినము. ఆత్మ ఏమో అత్యంత శుద్ధం, కదలదు,
ఏ పని చేయదు, రెండింటికి మధ్యలో ఉండి, అంటే అటొక్కాలు ఇటొక్కాలు వేసినట్టు. నేను తెలుసుకుంటున్నాను, అన్నిటినీ నేనే తెలిపిడి చేస్తున్నాను, అన్నిటిని నేనే కంట్రోల్ చేస్తున్నాను అన్నట్లుగాను ఉంటుంది. ఇంకో రకం అబ్బాయి నాకేం తెలియదు, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, కర్మ చేస్తున్నాను, జరగట్లేదని అనుకున్నట్టు జరగట్లేదు, కోరికలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువైపు. ఎవరికి అంటే చైతన్యం లాగా అగుపడేదానికి, చైతన్యం కాదు, శుద్ధ చైతన్యం కాదు, చైతన్యం లాగా అనిపించేటటువంటిది చిదాభాసుడు. తేలిక మాటల్లో చెప్పండి అంటే నేను 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 అనేదాన్ని చిదాభాసుడు అనొచ్చు. దాన్ని మన నిసర్గదత్త మహారాజు, రమణ మహర్షి గారి ఈ శాస్త్ర పద్ధతి పేర్లు చిదాభాసుడు మాటలు వాడకుండా నేను అనే భావం ఒకటి ఉంది, దాన్ని పట్టుకొని సాగదీసి వివరించు విశ్లేషణ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ పోండి అని చెప్తారు. ఆ స్వరూపం, చిదాభాస స్వరూపం లేక నేననేటువంటి అహంకారం పుణ్యపాపములకు కర్త అవుతుంది. అందువలనే జన్మలు కూడా వస్తూ ఉంటాయి పుణ్యపాపం వలన. సయేవ సంసారే సయేవ సంసరేత్ కర్మవశాల్లోకద్వయే సదా. రెండు లోకాల్లోనూ, అంటే ఇక్కడ ఇహలోకం పరలోకం, కొన్ని చోట్ల 3 లోకాలు అంటారు, కొన్ని చోట్ల 14 లోకాలు అంటారు. అవన్నీ మనం కంఠస్థం చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇహలోకం పరలోకం రెండుగా చెప్పారు ఇక్కడ, అంత వివరాలు చెప్పకుండా. ఈ 2 లోకాలను తిరుగుతుండేది ఎవరు అంటే ఆ చిదాభాసుడు, నేను అనేటువంటి వాడు చేసి నేను చేశాను అనుకుని, నేను చేశాను కాబట్టి దానికి తగిన ఫలితం రావాలి కాబట్టి ఆ ఫలితం ఇప్పుడు రాదు, మరు జన్మలో రావచ్చు, లేక వేరే లోకంలో రావచ్చు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాట. ఇప్పుడు కర్తను గురించి కూడా చెప్పేశారు, అది 1.5 శ్లోకాల్లో చెప్పేశారండి. తర్వాత అసలు విషయం వస్తుంది ఇప్పుడు. బోధాభాసాచ్యుద్ధ బోధం వివిచ్యాదతి యత్నతః. క్లుప్తంగా మనకి సిద్ధాంత భాగంలో కొన్ని శాస్త్రాలు చాలా వివరంగా ఉంటాయి. 3 అవస్థలు అంటే ఏంటి, పంచకోశాలు అంటే ఏంటి, షడూర్ములు అంటే ఏంటి, సప్త ధాతువులు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, అష్ట ప్రకృతులు అంటే ఏంటి, ఇవేవో చెప్తూ ఉంటారు. అటువంటివి ఏవి చెప్పకుండా సింపుల్ గా చెప్పేశారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సూక్ష్మ శరీరంలో ఉండే బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యమే నేననే కర్తలాగా అంటూ ఉంటుంది. ఆ నేనుకే పుణ్యపాపాలు, ఆ నేనుకే జన్మలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రాక్టికల్ గా వచ్చిందండి. ఇప్పుడు సిద్ధాంతం ఎక్కువ చెప్పకుండా సాధన ప్రాక్టికల్ గా నువ్వు ఏం చేయాలి, నీకేం కావాలి అన్నదాన్ని చెప్తున్నారు. బోధాభాసాచ్యుద్ధ బోధం వివిచ్యాదతి యత్నతః. చిదాభాసుడిని, శుద్ధ బోధముని వేరు చేయాలి బాగా ప్రయత్నించి. అతి యత్నతః అన్నారు చూడండి, బాగా ప్రయత్నించి ఏం చేయాలి, బోధాభాసుని శుద్ధ బోధని వేరు చేయాలి. శుద్ధ బోధ, శుద్ధ చైతన్యం అంటే ఊరకం ఉంటుంది ఇక్కడ సాక్షిలాగా, ఏం పట్టించుకోకుండా, సూర్యుడిలాగా, ఆకాశంలో సూర్యుడిలాగా. బోధాభాసుడు అంటే నేనేవాడు, వాడే, వీడే జీవుడు, అదే జీవుడు, అంటే ఆత్మయే జీవుడు, జీవుడే ఆత్మ అంతగా కలిసిపోయినారు. అంటే ఆత్మకే పుణ్యపాపాలు తగులుతున్నాయి అన్నట్టుగా కలిసిపోయినాయి. ఆత్మే అన్ని పనులు చేస్తుంది, ఆత్మకే పుణ్యపాపాలు అన్నట్లుగా ఉంది. దాన్ని వేరు చెయ్యి అంటున్నారండి. భగవద్గీతలో మనం చూసినటువంటి క్షేత్ర విభాగము అని చెప్పుకున్న అధ్యాయం చదవకున్న ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకున్న చాలు, క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నదాన్ని వేరు చేయాలి. ఇక్కడ అదే వచ్చింది. అతి యత్నత, నువ్వు కష్టం అంతా ఇక్కడ పడాలి. దీన్నే విచారణ, నువ్వు నువ్వెవరు తెలుసుకో అని రమణ మహర్షి గారు, నిసర్గదత్త మహారాజు గారు అసలు పాయింట్ పెట్టి అంటే తేలిక చేశారు. సాధన తేలికైందని కాదండి, మొదలు పెట్టడం తేలికైంది. మొదలు పెట్టడమే అది చెప్పి చాలా తికమకలో పడి అసలు ఏం చేయాలో తెలియకుండా గందరగోళ పడేటటువంటి వాళ్ళకి ఆ భాగం సులువు చేసి నేనెవరో తెలుసుకో, మొదలు పెట్టడం తేలిక. ఆ తర్వాత విచారణ, విశ్లేషణ, అనుభవం పొందడం, ఆ అనుభవాన్ని వ్యవహార సమయంలో కూడా ఉపయోగించుకోవడం, ఈ కష్టం ఉంటుంది, ఇది తప్పదు. అందుకని ఏం చెప్పారు, అతి యత్నత, చాలా ప్రయత్నించి దాన్ని వేరు చేయాలి. అంటే ఒకసారి ఇట్లా వేరైనట్టుగా ఉంటుంది, మళ్ళీ కలుస్తూ ఉంటుంది.
దాన్ని వేరు చేయాలి. అతి యత్నత అన్నాడండి. చూద్దాం ఇంకా ఏం చెప్తారో. తర్వాత 4వ శ్లోకానికి వచ్చేసాం. జాగర స్వప్నయోరేవ బోధాభాస విడంబన. జాగ్రత్త స్వప్నము ఈ 2 అవస్థల్లోనూ చిదాభాసుడి యొక్క వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అంటే నేను అంటూ ఉంటే ఇది చేశాను, అది చేశాను, ఇది అనుభవిస్తున్నాను. ఈ భావాలు కళ్ళలో కూడా ఉంటాయి, మెలకులో కూడా ఉంటాయి. మరి నిద్దట్లో సుప్తౌతు తల్లయే బోధ శుద్ధో జాడ్యం ప్రకాశతే. సుషుప్తిలో మరి బోధావాసుడు నేనేవాడు కనపట్టలేదు కదా మనకి. అప్పుడేమవుతుంది అంటే అప్పుడు కూడా శుద్ధ బోధ, శుద్ధ చైతన్యం, సూర్యుడు లాంటిది ఉంటుంది. ఏముండదు, నేననేటువంటి అహంకారం ఉండదు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నములో నేననే అహంకారం ఉంటుంది, సుషుప్తి అది ఉండదు. కానీ అక్కడ కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది. అది 3వ అవస్థల్లోనూ ఉంటుంది, మారదు. ఏం చేస్తూ ఉంటుందండి అంటే ఊరకు ఉంటుందంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నట్టు. భూమి మీద ఎవ్వరు ఏం పని చేయకుండా అందరూ ఒకసారి నిద్రపోయినారు అనుకోండి. నిద్రపోయినప్పుడు ఏం పని చేస్తుంటారంటే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు అంతే. నువ్వు వాడుకున్నా వాడుకోపోయినా తలుపులు కిటికీలు అన్ని వేసుకొని పడుకున్నారు అనుకోండి పగలు పూట. ఏం చేస్తుంటాడు, ఊరికే ఉంటాడు అంతే. అట్లా గాఢ నిద్రలో శుద్ధ చైతన్యం అట్లా ఊరక ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్పారంటే జాడ్యం, జడత్వాన్ని ప్రకాశింపజేస్తుందిట. అంటే ఏమీ తెలియదు, నాకేం తెలియదండి అంటుంటారు కదా. నాకేమీ తెలియదు అన్న విషయాన్ని తెలుసుకుంటున్నావు కదా, ఇది లాజిక్ అండి. ఏమీ తెలియదు అన్న విషయాన్ని తెల్లారు లేచి నాకు చెప్పావు కదా. లేకపోతే ఏం కావాలి, ఏమో నాకు అసలు ఏమైంది నాకు తెలియదు, అసలు నిద్రపోయానా నేను అని అడగాలి. నిద్రపోయానా అని కూడా అడగలేను, నిద్రపోయినానని కూడా తెలియకుండా ఉండాలి అప్పుడు. కానీ నిద్రపోయినాను అంటున్నాడు, హాయిగా ఉంది అంటున్నాడు, ఏం తెలియలేదు అంటున్నాడు. అంటే ఈ లాజిక్ చూడండి. నిద్రలో అసలు పూర్తిగా అంత నాశనం అయిపోవడం కాదు, ఏమీ తెలియనటువంటి ఒక స్థితి కలిగింది, ఏమీ తెలియటం లేదు అన్న జ్ఞానం కూడా, జ్ఞాపకం కూడా వస్తోంది. బయటకు వచ్చినాక చెప్పగలుగుతున్నా అక్కడ ఏం తెలియలేదండి అని. అంటే తాను ఉన్నట్లు కానీ ఏమీ తెలుసుకోలేకపోయినట్లు అర్థం వస్తుంది. ఆ దాన్ని జడత్వం, జడస్థితి. ఆ జడస్థితిని ప్రకాశింపజేయడానికి శుద్ధ చైతన్యం ఉండనే ఉంటుంది. పోయేదేంటి, చిదాభాసుడు పోతాడు. చిదాభాసుడు సుషుప్తిలో ఉంటాడో ఉండడో అన్నట్టుగా ఉంటాడు. మెలకువలో ఉన్నప్పుడు కళ, జాగ్రత్త స్వప్న అవస్థల్లో స్పష్టంగా ఉంటాడు చిదాభాసుడు. ఇది చెప్పేశారండి. ఇంతకు ఈ 4 శ్లోకాలను మనకు వచ్చిన సాధన పాయింట్ ఏంటంటే చాలా ప్రయత్నం చేసి చిదాభాసుని ఈ శుద్ధ చైతన్యాన్ని వేరు చేయాలి. వేరు చేయడం ఎట్లా అన్నదానికి లాజిక్ తీసుకొస్తున్నారు. ఏంటి, నువ్వు వేరు చేయటం కాదు, సుషుప్తిలో వాళ్ళంతా వేరైపోతోంది. ఇది లాజిక్. చూడండి, సుషుప్తి అవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చాలు మనకి, మనం పంచకోశాలు అట్లాంటివన్నీ చూడకపోయిన పర్లా. సుషుప్తి అవస్థలో ఏమీ లేదు కానీ హాయిగానే ఉన్నాం. జడత్వం ఉంది అంటే దాదాపుగా వేరైపోయింది, పూర్తిగా అంటానికి లేదు. ఎందుకంటే మళ్ళీ వస్తున్నాడు కాబట్టి, మళ్ళీ వచ్చి ఇదే శరీరంలో దూరి మళ్ళీ ఇదే వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి చిదాభాసుడు ఉన్నాడు. అదే చిదాభాసుడు మళ్ళీ వస్తున్నాడు కాబట్టి కాస్తో కూస్తో లింక్ ఉన్నది, పూర్తిగా పోలా. కానీ మనకి సంబంధించినంత వరకు, మనకు తెలిసినంత వరకు అక్కడ చిదాభాసుడు లేనట్టే. ఏమున్నది అంటే జడత్వం ఉన్నది, దాన్ని ప్రకాశింపజేస్తోంది. ఈ పాయింట్ ఎందుకు మనకు ఉపయోగిస్తుందంటే లాజిక్ డెవలప్ చేస్తున్నారు. ఏమని, చిదాభాసుని శుద్ధబోధని వేరు చేయమంటున్నారు, మీరు వేరు చేయడానికి కుదురుతుందా అంటే కుదురుతుంది. ఎట్లా కుదురుతుంది, గాఢ నిద్రలో వేరైపోలా. ఇది రమణ మహర్షి గారు ఎప్పుడు ఇదే అంటుండే. ఎవరెవరైనా అడిగితే నిద్రలో ఎట్లా ఉన్నావు నువ్వు, నిద్రలో ఇవన్నీ లేవు కదా నీకు అని లాజిక్ వాడుతుండేవారు. ఆ లాజిక్ అనమాట అండి ఇక్కడ వచ్చింది. తర్వాత 5వ శ్లోకం. జాగరేపి
ధియస్తూష్ణిం భావశుద్ధేన భాష్యతే. జాగ్రత్త అవస్థలో కూడా బుద్ధి తూష్ణీం భావము శుద్ధ చైతన్యము చేతనే ప్రకాశిస్తోంది. చాలా ముఖ్యమైన మాట అండి, గమనించుకోండి. చాలా ముఖ్యమైన మాట. చాలా ముఖ్యమైన మాట ఏంటి? జాగ్రత్త అవస్థలో కూడా చూడండి, లాజిక్ డెవలప్ చేస్తున్నారు అట్టట మన తర్కం సిద్ధాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. ఏమని? మొదట్లోనేమో మూడవస్థల్ని ప్రకాశింపజేసే శుద్ధ చైతన్యం, రెండవస్థల్లో చిదాభాసుడు ఉన్నాడు, సుషుప్తి అవస్థలో చిదాభాసుడు స్పష్టంగా లేకపోయినా జడత్వం ఉంటుంది, జడత్వాన్ని ప్రకాశింపజేయడానికి శుద్ధ చైతన్యం ఉంది. నెక్స్ట్ ఏం చెబుతున్నారు? మరి జాగ్రత్త అవస్థలో ఉండాలా వద్దా శుద్ధ చైతన్యం? గాఢ నిద్రలో మాత్రమే ఉంటుందా అంటే కుదరదు, అన్ని చోట్ల ఉండాలి కదా, ఎల్లప్పుడు ఉంటుంది అని నిరూపించడం కోసం ఈ మాట చెప్తున్నారండి. జాగ్రత్త అవస్థలో కూడా శుద్ధం ఉంటుంది, శుద్ధ చైతన్యం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? తూష్ణీం స్థితుల యందు. జాగ్రత్త అవస్థలో తూష్ణీం స్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ శుద్ధ జ్ఞానం ప్రకాశిస్తుంది. చాలా ముఖ్యమైన మాట అండి, సాధకులకు కూడా బాగా పనికొచ్చే మాట. ఇదిలో ఎక్కువగా సాధకులకు పనికొచ్చేటటువంటి సిద్ధాంతం కొద్దిగా చెప్పి సాధన మార్గాన్ని కూడా చెప్తారు ఈ లఘు వాక్య వృత్తిలో. జాగ్రత్త అవస్థలో కూడా బుద్ధిలో కలుగుతూ ఉండేటటువంటి తూష్ణీం స్థితులను, తూష్ణీం అంటే ఊరకుండటం అండి, తూష్ణీం అంటే ఊరకుండటం. అప్పుడే నిద్ర లేచాము, నిద్ర కమ్మద్దు, నిద్ర మత్తుగా ఉంది, పక్కన ఏం జరుగుతుందో ఏం పట్టి చోట్ల ఊరుగా జోగుతున్నట్లుగా ఉంటాం అనుకోండి. చిన్నపిల్లలో బాగా కనిపిస్తుంది ఆ నిద్ర మత్తు, తూష్ణీం అవస్థ. ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు, అప్పుడప్పుడు అటువంటి వస్తుంటాయి. మనం ఏదో ఇంటి ముందో బాల్కనీలో ఇట్లా కూర్చున్నట్టు ఊరుకు చూస్తున్నాం, ఆకాశం వైపు చూస్తున్నాం, ఏదో మబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, లేదా ఉత్తర నల్లటి ఆకాశం కనిపిస్తోంది. అటువంటి అవస్థల్లో ఏంటి, మనసు పెద్దగా పని చేయటల్లా, దాదాపుగా శూన్యంగా ఉంటుంది, ఏదో ఉందా లేదా అన్నట్టుగా కళ్ళు చూస్తూ ఉంటాయి, లోపల మనసు ఏం పని చేయదు. అటువంటి స్థితుల్ని తూష్ణీం భావము అంటారు. ఊరకు ఉండటం, తూష్ణీం స్థితి, నిశ్శబ్దం, నిశ్చలంగా ఉండటం. అటువంటి స్థితులు మనకు తెలుసో తెలియకుండా కలుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోము. కానీ జాగ్రత్త అవస్థలో కూడా, అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా తూష్ణీం స్థితులు, అంటే మనస్సులో ఏమీ పని చేయకుండా ఉండేటటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి. చూడండి లాజిక్ ఇక్కడ తీసుకొచ్చారు. గాఢ నిద్రలో అట్లా ఉంటుంది, స్పష్టం, అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏం చెబుతున్నారు? గాఢ నిద్రలో మాత్రమే కాదు, జాగ్రత్త అవస్థలో కూడా అటువంటి తూష్ణీం స్థితులు ఉంటున్నాయి. అవి ఎట్లా తెలుస్తాయి? ఎవరికి తెలుస్తాయంటే దాన్ని ప్రకాశింపజేసేది శుద్ధ చైతన్యమే. అక్కడ మనసు పనిచేయదు కాబట్టి. ఒక్కోసారి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బీపీ, హై బీపీ, లో బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే 4-5 లంకణాలు చేసి బాగా నీరసంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి లేచారనుకోండి, మంచం మించు కుర్చీ మించు అట్లా లేవగానే కళ్ళు తిరిగినట్టు అవుతాయి. అప్పుడు ఏం తోచదు, మనసు పనిచేయదు. కానీ ఏదో కళ్ళు తిరిగినా ఏం లేకుండా ఉంది అన్న జ్ఞానం కలుగుతుంది. ఇతరు త్రిపుర రహస్యం అనే పుస్తకంలో చెప్తాడు, ఎవడన్నా సడన్ గా వచ్చి ఒక కత్తిని గుండెల్లో గుచ్చాడు అనుకోండి, గుచ్చబోతున్నాడు, అప్పుడు మనసు ఏమవుతుందంటే ఒక్కసారి ఆగిపోతుందిట, అతి భయం చేత. అది కూడా తూష్ణీం అవస్థ అన్నాడు. ఇటువంటి కొన్ని అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి తూష్ణీం అవస్థలు. మనం కావాలని కూడా కల్పించుకోవచ్చు. నిజానికి అది చాలా సుఖం కాబట్టే, ఏదో మీరు సైట్ సీయింగ్ వెళ్ళిన తాజ్మహల్ చూచారు, అబ్బా అబ్బా అనుకున్నారు ఒకసారి, తర్వాత అటు ఊరకు చూస్తూ కళ్ళు అప్పగించి చూస్తున్నాడు, నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు అంటారు. ఏం జరుగుతుంది అక్కడ? తూష్ణీం స్థితి వచ్చేస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్ళారు, అలలు పైకి లేచి కింద పడుతూ ఉన్నాయి, అటు ఊరకు చూస్తున్నారు, ఏం ఆలోచించట్లా, ఏంటి సముద్రంలో ఎందుకు అలలు వస్తున్నాయి, ఇవంతా ప్రశ్నలు వేస్తుంటే అది మనసు పనిచేస్తున్నట్టు. ఏం లేకుండా ఊరకు చూస్తున్నారు. ఓ చెట్టు మీద లేదా ఒక ఎలక్ట్రిక్ వైర్ మీద ఒక మంచి కొత్త రకం పెట్టేదో వచ్చి కూర్చుంది, ఆహా అని ఊరకు చూస్తున్నాం. ఇటువంటి స్థితులు మనకి చాలా సార్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని తూష్ణీం స్థితులు అన్నారు. మనం గమనించడం మొదలు పెడితే అటువంటి చాలా సమయాల్లో వస్తాయి. మనం కావాలని కూడా కల్పించుకోవచ్చు, అది చెప్పబోతున్నారు ఇప్పుడు. ఇది సాధన కోసం తూష్ణీం స్థితులను కల్పించుకొని
నువ్వు సాధన చేయొచ్చు. అది చెప్పబోతున్నారని చూద్దాం. దానికి ఆ జాగరేపి తూష్ణిం భావ శుద్ధేన జాగ్రత్త వస్తువులో తూష్ణిం భావం ఎప్పుడెప్పుడు కలుగుతుందో అప్పుడు శుద్ధ చైతన్యమే ప్రకాశిస్తుంది, వాటిని ప్రకాశింపచేస్తుంది. ఇది శూన్యమైనటువంటి స్థితిని. దివ్యాపార స్థితిధ్యాసచిదాభాసేన సంహిత. మరి బుద్ధి పనిచేసేటప్పుడు ఎట్లాగే అంటే, బుద్ధి పని చేస్తున్న సమయంలో నేను కర్తనని, ప్రపంచం ఉన్నదని చూడటం, చేయటం, అనుభవించడం, కర్త భోక్త ఇవన్నీ ఉన్న సమయంలో శుద్ధ చైతన్యము ప్లస్ శుద్ధ చైతన్యం పంచదశి గ్రంథం ఉంది, అందులో ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఒక గోడ డైరెక్ట్ అలా కానీ కొద్దిగా పడుతోంది, సూర్యుడు ఎండ పడుతోంది, మన గోడ కనిపిస్తోంది అంటే వెలుతురు పడ్డట్టే కదా. తర్వాత మనం అక్కడ దగ్గర నిలబడి ఒక అద్దం తీసుకున్నాం. అద్దం తీసుకుని అద్దాన్ని ఇటు ఇటు తిప్పుతుంటే అద్దంలో పడ్డ సూర్యుని యొక్క ప్రతిబింబం, అందులో నుంచి వచ్చిన వెలుతురు గోడ మీద పడింది. గమనించారండి? గోడ మీద అద్దం ఆకారంలో కొద్దిగా బొమ్మ పడుతుంది, ప్రతిబింబం వెలుతురు పడుతుంది. మీరు గమనించి ఉంటారు ఇదివరకు ఎప్పుడైనా, అది ఊహించుకోండి. ఇప్పుడు గోడ మీద 2 రకాల ప్రకాశాలు ఉన్నాయన్నాడు. ఒకటి సూర్యుడి నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రకాశము, రెండవది అద్దం ద్వారా వచ్చినటువంటి సూర్యప్రకాశం. 2 సూర్యప్రకాశే, మూలం రెండిటికి సూర్యుడే, కానీ ఒకటేమో గోడ మొత్తాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యకాంతి, రెండోదేమో అద్దం ద్వారా వచ్చినటువంటి ఒక చిన్న సూర్యకాంతి. ఇప్పుడు అద్దం ద్వారా వచ్చిన సూర్యకాంతి పడిన ప్రాంతం ఎట్లా ఉంటుంది అంటే డబల్, 2 రకాలుగా వెలుగుతూ ఉంటుంది. డైరెక్ట్ సూర్యకాంతి ఉంది, ఈ అద్దం ద్వారా వచ్చిన సూర్యకాంతి కూడా ఉంది, కొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అట్లా ప్రకాశిస్తున్నాయి బుద్ధి వృత్తులు. అంటే బుద్ధిలో వచ్చిన ఆలోచనలన్నింటిలోనూ, ప్రతి ఆలోచనలో కాదు, ప్రతి జడ పదార్థంలోనూ, శరీరం ఉంటే శరీరంలో ప్రతి కణంలోనూ, వెంట్రుకల్లో కూడా, గోళ్లలో కూడా, ఏంటి ప్రాణం లేనట్లుగా అనిపించేటటువంటి వాటిలో కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది. మరి ఎక్స్ట్రా వస్తుంది అన్నాడు బుద్ధిలో పడిన దానికి. ఇప్పుడు బుద్ధి పని చేసేటప్పుడు, బుద్ధి పని చేయని అవస్థ ఏంటి? గాఢ నిద్ర, సుషుప్తి. అట్లాగే జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడప్పుడు తూష్ణిం స్థితులు కలుగుతూ ఉంటాయి అన్నారు. తూష్ణిం స్థితి కలిగినప్పుడు అచ్చగా శుద్ధ చైతన్యం ఉంటుంది. బుద్ధి పని చేస్తున్నప్పుడు 2 రకాల చైతన్యాలు ఉంటాయి. ఇందులో చెప్పదలుచుకుంది ఏంటి? శుద్ధ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. బుద్ధిలో ప్రతిబింబించి వస్తున్న చైతన్యం అప్పుడప్పుడు లేకుండా పోవచ్చు. సుషుప్తి అవస్థలో ముఖ్యంగా, అట్లాగే జాగ్రత్త అవస్థలో కూడా, మెలకువలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అట్లా ఆలోచన లేకుండా ఆగిపోయిన సమయాలు వస్తూ ఉంటాయి. దాని గురించి మళ్ళీ చెప్తారు, అప్పుడు చూద్దాం. తర్వాత దీనికి ఉదాహరణ ఇచ్చారు. వన్ని తప్త జలం తాపయుక్తం దేహస్య భాసకం చిద్భాస్యాధిస్తదాభాసస్యుక్త అన్యం భాసయేత్తదాం. ఉదాహరణ ఏంటంటే, నీరు వేడిగా ఉంది అన్నట్ట. నీళ్లు వేడిగా ఉండటానికి కారణం ఏంటి అంటే, అంతకుముందు నీటిని కాచారు. ఇప్పుడు నీళ్లలో ఉన్నటువంటి వేడి ఏ కారణం వల్ల మనకి వేడిగా అనిపిస్తోంది? నీరు ఎందుకు వేడిగా అనిపిస్తుంది అంటే, అంతకు ముందు కాచటం వల్ల. అంటే అది అగ్ని యొక్క ధర్మం. అగ్నితో కలిసేటప్పటికి అగ్ని కనపడదు, కానీ వేడి ముట్టుకుంటే కనపడుతుంది. కళ్ళకి కనపడదు, చేతికి స్పర్శ తగులుతుంది. అది చెప్పారండి. అగ్నితో కలిసినటువంటి జలము శరీరాన్ని వేడిగా దహించి వేయడానికి సరిపోతుంది. అదేవిధంగా చిదాభాసుడితో కూడినటువంటి చైతన్యము మనకి బాగా స్పష్టంగా తోస్తూ ఉంటుంది ప్రపంచంలో. అది ఇది 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 తెలుసుకుంటున్నాను అన్నట్టు. నేను ఇందాక గోడ మీద పడ్డ వెలుతురు ఉదాహరణ పంచదశిలో విద్యారణ్యుల వారు చెప్పింది, అది చెప్పాను. ఇప్పుడు వీరు శంకరాచార్యుల వారు స్వయంగా ఏమిస్తున్నారు?
నీళ్లలో ఉన్నటువంటి వేడిలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని వలన మనం ముట్టుకుంటే వేడి అనిపిస్తుంది. ఆ విధంగా బుద్ధి వృత్తుల్లో నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను అహంకారంతో చెప్పేటటువంటి మాట శుద్ధ చైతన్యం యొక్క మూలంలోనే ఉంటుంది. శుద్ధ చైతన్యం ద్వారా వస్తుంది. అందుకని రమణ మహర్షి గారు ఎక్కువగా చెప్తుంటారంటే మూలాన్ని వెతుకు. ఆలోచనలు నన్ను బాధిస్తున్నాయని చాలా మంది అడుగుతుండేవారు. ఆలోచనలు బాధిస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఆలోచనల యొక్క మూలం ఏమిటి అని తెలుసుకో అన్నారు. అదే ఇక్కడికి వచ్చిందండి. నీరు వేడిగా ఉందంటే అది నీటి లక్షణం కాదు, నీళ్ళలో కలిసినటువంటి అగ్ని లక్షణము అని మనం విచారణ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత 7వ శ్లోకం. రూపాదో గుణదోషాది వికల్పా బుద్ధిగా క్రియా తా క్రియా విషయై సాధ్యం భాసయంతి చితిర్మత. ఇక మంచి చెడులు ఉంటాయి ఇది చూడబడే విషయాల్లో. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే బుద్ధిలో వచ్చేటువంటి పనులుట. బుద్ధి అటు ఇటు కదిలి ఇది బాగుందని బాగలేదని ఇవన్నీ బుద్ధి వృత్తులు. మనస్సు, బుద్ధి అంటే మనస్సు అనుకోండి. మనస్సులో వచ్చే ఆలోచనల వలన బయట మంచి చెడులు, పుణ్యపాపాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కలుగుతున్నాయి. అసలైతే అవి బుద్ధికి సంబంధించినవి, బుద్ధిలో పడిన చైతన్యానికి సంబంధించినవి. బుద్ధి అంటే మనస్సు కదులుతూ ఉంటే అవన్నీ కలుగుతున్నాయి. మనస్సు కదలకుండా ఆగిపోతే చైతన్యానికి ఏముండదు. తా క్రియా విషయై సార్థం భాసయంతి చితిర్మత. ఆ పనులన్నింటినీ, వాటి విషయాలని, బుద్ధిని అన్నింటినీ చైతన్యము భాషింపజేస్తూ ఉంటుంది. అంటే సాక్షిగా. ఇప్పుడు మంచి చెడులు ఎక్కడివి అంటే రూపంలో ఉంటాయి. అవన్నీ చూడబడేటువంటి వస్తువుల్లో మంచి చెడులు ఉంటాయి. మంచి చెడులు అనిపించిన ఎవరికి అంటే చిదాభాసుడు, కర్త అయిన వాడే భోక్త కూడా. శుద్ధ చైతన్యం ఏం లేదు, ఊరికే ప్రకాశిస్తుంది ఆకాశంలో సూర్యుడిలాగా. అంటే గుణదోషాలన్నీ కూడాను ఇటుపక్క చిదాభాసుడు, ప్రపంచం వీటిల్లో ఉన్నాయి కానీ అటుపక్క శుద్ధ చైతన్యంలో ఉండవు. రూపాచ్చ గుణదోషాభ్యాం వివిక్తా కేవలా చితి శైవానువర్తతే రూపరసాదీనాం వికల్పనే. 8వ శ్లోకం అండి ఇది. రూపముల నుండి గుణదోషముల నుండి వేరు చేస్తే కేవల చైతన్యము మిగులుతుంది. అది అప్పుడు అన్నిటిలోనూ అనువర్తమానం అన్నాడు. అనువర్తతే అంటే అనుసరించి ఉంటుందట. ఇది అన్ని రకాల బుద్ధి వృత్తులలోనూ. ఇప్పుడు నేను అన్ని రకాల బుద్ధి వృత్తులు అని మాట వాడాను అనుకోండి. అన్ని రకాల బుద్ధి వృత్తులు 3 మాటలు. ఈ 3 మాటల్లోనూ చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏం చేస్తూ ఉంటుంది? ఏం లేదు, ఊరికే అట్లా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంటే మార్పులన్నీ ఇందులో వచ్చినా ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నా మారకుండా ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. దాన్ని మనం కనిపెట్టాలి. దానికోసం మెల్లిగా విషయాన్ని మారుస్తూ అక్కడికి తీసుకెళ్తున్నారు మనని. శైవానువర్తతే రూపరసాదీనాం వికల్పనే. గుణదోషముల నుండి వేరు చేస్తే కేవలమైన చైతన్యం మిగులుతుంది. అది వేరుగా ఉంటుంది. గుణదోషాలు, మంచి చెడు దానికి అంటావు. శుద్ధ చైతన్యానికి ఏం అంటావు. అది క్షేత్రజ్ఞ విభాగంలో క్షేత్రమునికే మంచి చెడులు గాని సుఖ దుఃఖాలు ఇవన్నీ క్షేత్రంకు సంబంధించినవి. క్షేత్రజ్ఞుడు కాదు. క్షేత్రజ్ఞుడిని వేరు చేయాలి అని ఇందాక చెప్పారు. అతి యత్నత ప్రయత్నం చేసి దాన్ని వేరు చేయమన్నారు. అదే చెప్పబోతున్నారు. 9. క్షణే క్షణే అన్యథాభూత ధీ వికల్పా స్థితిర్నతు ముక్తాసు సూత్రవద్బుద్ధి వికల్పేషు చితిస్తదా. అసలు ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన విషయం వస్తుందండి. అంటే సాధనకు ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది.
క్షణే క్షణే అన్యథా భూతా ధీ వికల్పా. ధీ వికల్పములు బుద్ధిలో వచ్చినటువంటి వికల్పాలు అంటే రకరకాల మార్పులు. బుద్ధిలో అంటే మనస్సు అనుకోండి, మనస్సులో వచ్చేటువంటి రకరకాల వికల్పాలు ఏమవుతున్నాయంటే క్షణే క్షణే క్షణక్షణం అన్యథా భూత. అన్యథా అంటే వేరుగా అయిపోతున్నాయట. అంటే ఏంటి? ఒక సంకల్పం వచ్చినప్పుడు నేనే ఈ సంకల్పం, నాదే ఈ సంకల్పం అన్నట్టుగా ఉంటుంది. ఒక్క క్షణం ఉంటే అది పోయి ఇంకోటి వస్తుంది, ఇంకో క్షణం పోతే అది కూడా పోతుంది, ఇంకో క్షణం ఇంకోటి పోతుంది. అట్లా క్షణక్షణం కొత్త విధి వికల్పములు, బుద్ధిలో ఉండేటువంటి వికల్పాలు, సంకల్ప వికల్పాలు మనస్సులో ఉండే వస్తూ పోతూ ఉంటే అవేమో పోతూ ఉంటాయి. మరి చైతన్యం ఏమవుతుంది? చితిర్నతు. చైతన్యంలో ఉండదు. చైతన్యంలో మటుకు అటువంటి మార్పులు ఉండవు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ముక్తాసు సూత్రవద్బుద్ధి వికల్పేషు చితిస్తథా. ఒక ముత్యాల దండలో మీకు ఏం కనిపిస్తాయి? ముత్యాలు కనపడతాయి. పూసలు అనుకోండి, పూసలు కనపడుతున్నాయి. మరి ఆధారంగా దారం ఉండాలిగా. దారం ఉంటుందా ఉండదా? దారం లేకపోతే ముత్యాలు ఎట్లా ఉంటాయి? దారం చాలా ముఖ్యం. దారం వీటన్నిటికీ ఆధారం. కానీ స్పష్టంగా కనపడదు. ఆ మాట చెప్తున్నారండి. క్షణే క్షణే అన్యథా భూతా ధీ వికల్పా స్థితిర్నదు. నిజమైన అసలైన చైతన్యానికి ఏ మార్పు ఉండదు. కానీ ఈ వికల్పాలు మటుకు అంటే సంకల్ప వికల్పములు మార్పులు క్షణే క్షణే అన్యథా ప్రతి క్షణం అయిపోతున్నాయి, వేరైపోతున్నాయి. నాకంటే వేరు అవే వెళ్ళిపోతున్నాయి. ఒక నది దగ్గర కూర్చొని చూస్తున్నాం అనుకోండి, అదే నది అని మనకు అనిపిస్తుంది. కానీ జరిగేది ఏంటి? అక్కడ ఒక క్షణం ఉన్న నీరు ఇంకో క్షణం ఉండదు. చూస్తుంటే ఈ నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. అట్లా జరుగుతోంది ఇక్కడ మనకి. అటు జరుగుతుంటే ఏంటండి అంటే చైతన్యానికి ఏం కావట్లా. మరి చైతన్యం ఉన్నదంటారా లేదంటారా? ఎన్ని వికల్పాలు వస్తూ ఉంటే అంటే అంటున్నారు, చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైన ఘట్టం. దానికి ఉదాహరణగా ముందు ముత్యాల దండ చెప్పారు. ముత్యాల దండలో దారం లేనట్లే ఉంటుంది, కానీ ఉండి తీరాలి. అదేవిధంగా శుద్ధ చైతన్యం అన్ని అవస్థల్లోనూ ఎటువంటి బుద్ధి వికల్పాలు వస్తూ ఉన్న సమయంలో కూడా మనసు ఎంత పని చేస్తున్నా సరే, ఎటువంటి పనులు చేస్తున్నా, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, సుఖాలు దుఃఖాలు, కింద పట్టడం మీద పట్టడం, ఘోరంగా ఉన్నట్టు ఏది జరిగినా సరే శుద్ధ చైతన్యం ఉండి తీరాలి. ముక్తాసు సూత్రవద్ బుద్ధి వికల్పేషు చితిస్తదా. ఆ విధంగా ఉంటుందన్న చైతన్యం. తర్వాత 10వ శ్లోకం. ముక్తాభిరావృతం సూత్రం ముక్తయోర్మధ్య ఈక్షతే తదా వృత్తి వికల్పైశ్చిత్ స్పష్టాం మధ్యే వికల్పయో. ఇదండి అసలు విషయాన్ని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దాకా సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చారు. కొంత సిద్ధాంతం ఉందనుకోండి ఇందులో. చాలా క్లుప్తంగా అన్ని చెప్పుకుంటూ వచ్చి మనకి చెప్తున్నారు. ముత్యాల మధ్యలో దారం ఉంటుంది. అదే విధంగా చూడండి, దండం చూసుకోండి, దండం గుర్తు తెచ్చుకోండి. కొంచెం ఒక పూస పక్కకు తొలగిస్తే ఏంటి? దారం కనపడుతుంది. తొలగించకుండా దగ్గరగా బాగా కూర్చి గుచ్చితే దారం కనపడదు. అదే విధంగా ఈ బుద్ధి అంటే మనస్సులో ఎన్ని రకాల మార్పులు వస్తూ ఉన్నా వాటి అడుగున శుద్ధ చైతన్యం ఉంటుంది, ఉండి తీరాలి. మరి ఎట్లాగండి అంటే కొంచెం ఒక ముత్యాన్ని కొంచెం అటు పక్కకి జరిపామనుకోండి, కొంచెం పక్కకి అటు జరిపితే మధ్యలో దారం ఉన్నట్టు మనకు కనపడుతుంది. అట్లా ఇంకొక పూసను జరిపి చూడండి, ఆ పూసకి దాని పక్క పూసకి దారం కనపడుతుంది. అట్లా అక్కడక్కడ జరుపుకుంటూ చూస్తే మీకు ఒక జ్ఞానం కలుగుతుంది. అది విచారణ అంటే. అది ఏం జ్ఞానం? పూసలున్నాయి, పూసలన్నిటికీ అడుగున దారం ఉన్నది. దారం స్పష్టంగా కనపడకపోయినా కొంచెం పూసకి వేరు చేసి చూస్తే అక్కడ ఉండనే ఉంటుంది అని తెలుసుకున్నట్లుగా. ఇది సాధకులకు ముఖ్యమైన విషయం అండి. అది చెప్తున్నారు.
రెండు వికల్పాల మధ్యలో, సంకల్పం వికల్పం ఆలోచనలు పెట్టుకోండి, మనకి మామూలుగా మనం చెప్పుకునే మాటలో రెండు ఆలోచనలకు మధ్యలో చైతన్యము స్పష్టంగా ఉంటుంది. అదే విషయాన్ని వాళ్ళు గట్టిగా చెప్తున్నారండి. 11వ శ్లోకం. నష్టే పూర్వ వికల్పేతు, పూర్వ వికల్పం నష్టం అయిపోయింది, అంటే ముందు వచ్చిన ఆలోచన పోయింది. యావద్ అన్యస్య నోదేహ, మళ్ళీ కొత్తది ఇంకా రాలేదు. నిర్వికల్పక చైతన్యం స్పష్టం తావద్ భాసతే, అప్పుడు నిర్వికల్పకమైన చైతన్యము స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఇదండి ఇంతకుముందు శ్లోకం ఒక ముత్యాల దండ పోస్టుతో ఉదాహరణతో చెప్పారు. ఇందులో మనకు కావాల్సిన విషయం స్పష్టంగా వచ్చింది. ఇది సాధకుడికి చాలా ముఖ్యమైన విషయం, చాలా చాలా ముఖ్యమైన విషయం. అన్ని రకాల సిద్ధాంతాలు వచ్చి ఇక్కడికి రావాలి. అట సూత్రప్రాయంగా తేలిగ్గా అయ్యే విధంగా చెప్పారు. మనకి ఎంతో పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు అవన్నీ చెప్పకుండా ఏం చెప్పారు, అంటే ఒక సంకల్పము పోయి కొత్త సంకల్పము వచ్చే లోపల చైతన్యము స్పష్టంగా కనపడుతుంది. దీనికి ఏం పేరు పెట్టారంటే నిర్వికల్పక చైతన్యము అన్నారు. సంకల్పంలో ఉన్నది నిర్వికల్పకము ప్లస్ చిదాభాస చైతన్యం కదులుతూ ఉంటుంది. అది దీంతో కలిసిపోయింది కదా. నిర్వికల్పక చైతన్యం దాంతో కలిసేటప్పుడు సవికల్పక చైతన్యం లాగా కనిపిస్తూ ఉంటుంది. వేరు చేసి చూసినప్పుడు సవికల్పం పోయి నిర్వికల్పం మిగులుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది మనము అభ్యాసము చేయవచ్చును. చాలా మంది ఉపదేశిస్తారు ఈ రకమైన ఉపదేశాన్ని. మనం కూడా కాసేపు ఒక 2 నిమిషాలు చేసి చూద్దాం. ఓం గురు జయ గురు. ఓం అనేది ఒక సంకల్పం అనుకోండి, ఒక ఆలోచన. గురు ఇంకొక ఆలోచన. జయ ఇంకొకటి. గురు ఇంకొకటి. అంటే ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇదే పెట్టుకోవాలని లేదు, మీ ఇష్టం. దేవుడి పేర్లు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఊరు పేరు పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో ఏదైనా మీ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. ఏమి లేకపోతే ఏదో ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరిదో ఒకటి పేరు పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, మధ్యలో ఉన్న నిర్వికల్పక చైతన్యం కావాలి. దాన్ని చూడండి. ఓం గురు. నేను కావాలని కొంచెం ఎక్కువ విరామాన్ని ఇస్తున్నాను, గ్యాప్. ఒక మాటకి మధ్యలో కొంచెం ఆపి విరామం ఎక్కువగా ఇస్తున్నాను కావాలని. దాన్ని గమనించండి. ఓం. ఈ శబ్దం ముఖ్యం కాదు మనకి ఇప్పుడు. కొన్ని సమయాల్లో శబ్దం ముఖ్యం. రామ రామ అనుకుంటే రాముడు రక్షిస్తాడు, అప్పుడు రాముడు ముఖ్యం మనకి. ఇప్పుడు అది కాదు, మధ్యలో ఏముంది అది ముఖ్యం. ఓం గురు జయ గురు ఓం. ఓం అన్నప్పుడు అదొక శబ్దం. దానికి కావాలంటే ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు, కావాలంటే ఒక రూపం కూడా పెట్టచ్చు. ఓం అనే అక్షరం రాసుకున్నట్టు ఉంటాయి. ఓం బొమ్మలు ఉంటాయి. ఆ ఓం బొమ్మను చూసుకుంటూ ధ్యానం చేస్తారు కొంతమంది. అట్లాగే రామ్ అన్నప్పుడు రాముడి యొక్క బొమ్మను చూసుకుంటూ ధ్యానం చేస్తారు. రూపం నామం కల్పించుకోవచ్చు, ఒక అర్థం పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అవన్నీ కాకుండా రూపము నామము అర్థం లేకుండా ఉత్త శబ్దం. శబ్దం అంటే వినపడుతోంది, దానికి కూడా విలువ ఇవ్వకుండా, పట్టించుకోకుండా దేవుడి పేరా, మనిషి పేరా, ఊరు పేరా, లేదా అర్థం పర్థం లేనిది ఏదోనా, అది కూడా మనం ఏం ఆలోచించక్కర్లా. ఎందుకు, మనకు కావాల్సింది మధ్యలో ఏముంది, 2 శబ్దాల మధ్యలో, అది ముఖ్యం. అది నిర్వికల్పక చైతన్యం అన్నాడు. స్పష్టంగా ఉంటున్నారు. చూడండి, ఆ స్పష్టంగా మీకు కనపడుతుందో చూసుకోండి. ఓం గురు జయ గురు జయ జయ
గురు. చూడండి మధ్యలో దాన్ని చూడండి, మధ్యలో దానికి ఇంపార్టెన్స్, అది ముఖ్యం మనకి. ఇవి కాకుండా వేరే ఆలోచనలు ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ దానికి మధ్యలో ఏముంది, అంతే మధ్యలో ఏముంది అది ముఖ్యం. ఇంతే ఒక ప్రశ్న, చూడండి ఎంత తేలిగ్గా ఉంది ఇది సాధన. ఓం గురు జయ. ఇంత కూడా అనవసరం అండి అనుకోవడం, అది కూడా కొంచెం ఆయాసంగా ఉంది, పనిగా ఉంది అంటే సరే ఓం ఒకటి అనుకోండి. ఓం ఓం ఓం. ఆ గడియారం ఏదైనా ఉందో అనుకోండి, టిక్ టిక్ అని కొంచెం చప్పుడు చేస్తూ ఉంటాయి కొన్ని గడియారాలు, సెకండ్కి ఒకసారి టిక్ టిక్ అంటుంది. ఆ రెండు టిక్కుల మధ్యలో ఏముంది పెట్టుకోవచ్చు. ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకు? శబ్దం కాదు ముఖ్యం, రెండింటి మధ్యలో ఉన్న నిశ్శబ్దం. శబ్దంతో పోల్చి చెప్తే అది నిశ్శబ్దం అనుకోండి. జనరల్ గా సాధారణంగా చెప్పాలంటే నిర్వికల్పం. వికల్పములు, మార్పులు లేకుండా ఉండే చైతన్యం. ఇది సాధనకు చాలా అత్యంత విలువైనటువంటి విషయం అండి. శంకరాచార్యుల వారు ఎంత తేలిగ్గా చెప్పారు చూడండి. వీరు ఇతరత్ర అంటే భాష్యాలు, బ్రహ్మసూత్ర భాష్యాలు మొదలైనవి రాసించినప్పుడు గందరగోళంగా ఉంటుంది. వాటి యొక్క ప్రయోజనం వేరు. అంటే ఇతర మతాలు రకరకాల, అప్పట్లో వందలు వేలు పాషండ మతాలు అనేవాళ్ళు, వాళ్ళన్నింటినీ ఖండించి అది కాదు అసలు విషయం ఇది అని నిరూపించడం కోసంగా గొప్ప తర్కాన్ని వాడి, అది ఎక్కడెక్కడి నుంచో కొటేషన్స్, వేదములు, ఉపనిషత్తులు, ఇంకా ఏవో సూత సంహితలు ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చి నిరూపించారు. అద్వైతమే గొప్పది, జ్ఞానమే మోక్షాన్ని సాధనము, ఇట్లా దానికోసం చాలా శ్రమపడ్డారు. అవన్నీ చదువుతూ ఉంటారు కొంతమంది పండితులు, బాగా నేర్చుకుంటారు. వాళ్ళు ఏంటంటే మనలాంటి వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళు అవన్నీ నేర్చుకోవాలి. కేవలం ముముక్షులు, నాకు మోక్షం మాత్రమే కావాలి అనే వాళ్ళకి ఈ ఒక్క శ్లోకం చాలు. బాగా ఆకలిగా ఉన్నవాడికి ఈ పూట ఏం చేశారు ఏమేమి కాదు, ఏదో ఒకటి పెట్టు తగ్గ గవ్వ తినేస్తాను అన్నట్టుగా ఉంటాడు ముముక్షు. మంచి ముముక్షు ఇంకో ఉదాహరణ ఏం చెప్తారంటే, ఇల్లు తగలబడుతోంది, ఇంట్లోంచి బయటకు పరిగెత్తు రావాలి. అట్లాగే నీళ్ళలో ఉన్నటువంటి చేప గురించి చెబుతారు. చేప బయటపడింది, మళ్ళీ నీళ్ళలో పోవాలని తహత కొట్టుకుంటూ ఉంటుంది. అది ముముక్షత్వం, తీవ్ర ముముక్షత్వానికి అటువంటి పోలికలు చెప్పారు. అటువంటి మోక్షేచ్ఛతో ఉన్నవాడు పంచకోశాలు అంటే ఏంటి, చిదాభాసుడు అంటే ఏంటి, విజ్ఞానమయ పురుషుడు అంటే ఏంటి, ఇటువంటి భాష కోసం ఎదురు చూడడు. ఏం కావాలంటే చూడండి, ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే ఇది చెప్పారు. ముత్యాలు దండలో రెండు ముత్యాల మధ్యలో దారం ఉన్నట్లుగా, రెండు వికల్పాల మధ్యలో, అంటే బుద్ధిలో ఆలోచనలు అన్నాడు, వికల్పం అంటే ఆలోచనలు, రెండు ఆలోచనల మధ్యలో ఉండేటటువంటి నిర్వికల్ప చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని గుర్తించు. ఓం 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 అని నేను శబ్దం సహాయంతో మధ్యలో ఉన్నదాన్ని చెప్పాను కాబట్టి నిశ్శబ్దం ఉండొచ్చు. శబ్దం శబ్దం రెండింటి మధ్యలో నిశ్శబ్దం, శబ్దం నిశ్శబ్దం మళ్ళీ శబ్దం, మళ్ళీ నిశ్శబ్దం మళ్ళీ శబ్దం. దాన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మీరు రూపం అన్నారు అనుకోండి, రూపం కూడా చేసుకోవచ్చు. మీరు ఏదో కూర్చున్నారు, చాలా మంది వస్తుపోతున్నారు, బజార్లో కూర్చున్నారు, లేదా మీరు ఇంటి ముందు బాల్కనీలో ఎక్కడ కూర్చుని వచ్చే వాళ్ళని చూస్తున్నారు అనుకోండి. ఒక మనిషి వెళ్ళిపోయాడు, మళ్ళీ రెండో మనిషి వచ్చే లోపల ఏముంటుంది అక్కడ చూడవచ్చు. రూపాన్ని పెట్టుకుని చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే మనకి తేలికైంది ఏంటంటే, మనకి మనమే సృష్టి చేసుకుని మనకు మనమే చూసుకోవడానికి వీలుగా ఏదో ఒక శబ్దాన్ని చెప్తారు. ఓం, చాలా మంది ఓంకారంతో చేస్తుంటారు ప్రణవ ధ్యానము అని. మాండుక్యోపనిషత్తులో వస్తుంది ఓంకారం. ఆ ఊమ తర్వాత అర్ధమాత్ర అంటాడు.
అర్ధమాత్ర అంటే ప్రస్తుతం మనం నిశ్శబ్దం అని చెప్పుకోండి. ఆ ఊ మా శబ్దాలు అర్ధమాత్ర తురీయము అంటే నిశ్శబ్దం. దాన్ని గ్రహించవచ్చు. సాధన కోసం ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒక్కటి గుర్తున్నా చాలు. తర్వాత ఇంకేమైనా ఉంటుందంటే ఉంటుంది, కొద్దిగా చెప్తారు, అది ఇందులోనే వస్తుంది, తర్వాత చూద్దాం. ఖాళీగా ఉన్న సమయంలో దీన్ని మనం కల్పించుకోవచ్చు. తెల్లారుజామున లేచి 3 4 చేయాలని ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. ఒక పని అయిపోయింది, తర్వాత పని ఏంటి, మధ్యలో చేయొచ్చు. ఒక ముద్ద భోజనం చేసాం, ముద్ద మింగాం, రెండో ముద్ద నోట్లో పెట్టుకునే లోపల ఆ ఖాళీని చూడొచ్చు. గదిలోనే ఇటు నుంచి అటు నడుస్తున్నాం అనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాం, మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు పక్కకి రావాలి. ఒక క్షణం అక్కడ ఆగి చూస్తే ఏముంది, అక్కడ చూడొచ్చు రెండు పనుల మధ్యలో. దీనికి మూల సూత్రం ఏంటి? శుద్ధ చైతన్యం అన్ని అవస్థల్లోనూ ఉంటుంది, కానీ స్పష్టంగా ఉండదు. నువ్వు ఆ అవస్థల్లో ఉండేటువంటి మార్పుల్ని కొంచెం తగ్గిస్తే, ఆ మార్పును కాసేపు పెద్ద పక్కన పెట్టగలిగితే శుద్ధ చైతన్యం కనపడుతుంది. తేలికైనటువంటి మార్గం ఇక్కడ చెప్పారు. రెండు వికల్పాల మధ్యలో ఉంటుంది. వికల్పాల్లో కూడా మనకు తేలిగ్గా చేసుకోవడానికి శబ్దం పెట్టుకోవచ్చు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఈ శ్లోకాన్ని గురించి మనం ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం, కానీ ఇది నిరంతరంగా ఎంత ఎక్కువగా కుదిరితే అంత ఎక్కువగా అభ్యాసంలో చూచుకుని చేయదగినటువంటి ఉపదేశం ఇందులో మనకి లభించింది. దీనికి అటువంటి విలువ ఇవ్వాలి. దాని గురించి తర్వాత శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. ఏకం ద్విత్రిక్షణేష్వేవం వికల్పస్య నిరోధనం క్రమేణాభ్యస్యతాం యత్నాత్ బ్రహ్మానుభవకాంక్షిభిః. బ్రహ్మానుభవమును కోరేటటువంటి వాడు అంటే మోక్షం అని పెట్టుకోండి. క్రమంగా దీన్ని అభ్యాసం చేయాలి. ఏంటి? ఏకం ద్విత్రిక్షణేషు, 1 2 3 క్షణములైనా సరే వికల్పాలని కాస్త ఆపి, వికల్పాలను ఆపి అంటే మధ్యలో ఉన్నదాన్ని చూసుకోవటానికి అని. ఇప్పుడు భగవద్గీతలో మనకు వస్తుంది, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దీన్ని స్వల్పంగా ఆచరించినా మహద్భయాన్ని నుంచి రక్షిస్తుంది. అంటే క్రమంగా, అప్పుడు కాకపోతే ఎప్పుడైనా నువ్వు మొదలు పెడితే ఎప్పటికైనా సరే మహద్భయాన్ని నుంచి దూరం అవుతావు. అదే విషయాన్ని ఈ జగద్గురువు గారు కూడా చెప్తున్నారు. ఏమన్నారు? ఏకం ద్విత్రిక్షణేషు, 1 2 3 క్షణాలైనా చాలు వికల్పం ఆపు. ఇది వింటున్న వాళ్ళు చాలా మందికి ఇది కుదురుతుంది అని నేను అనుకుంటున్నాను. కొద్దిమంది కుదరని వాళ్ళు కూడా ఉంటారేమో, ఎక్కువ మందికి. ఎందుకంటే ఇందులో శ్రమ లేదు. పొద్దున్న సాయం దాకా ఆపు కూర్చోమంటే కష్టం, గంట సేపు వికల్పాన్ని ఆపమంటే కష్టం. ఇక్కడ ఏం చెప్తుంది? ఏకం ద్విత్రిక్షణేషు, 1 2 3 క్షణాలైన చాలు. ఓం గురు, మధ్యలో 1 క్షణం 2 క్షణాలు చాలు. అట్లా మొదలుపెట్టి, రైట్, వెరీ గుడ్, నీకు ఎట్లా చేయాలో అర్థమైంది కాబట్టి క్రమంగా పెంచుకుంటూ పో అన్నారు. క్రమేణ అభ్యస్యతాం. మొదటి ఇంతకుముందు 4వ శ్లోకంలో 5వ శ్లోకం మనం చూసాం. అతి యత్న, చాలా ప్రయత్నం చేసినా సరే విభజించమన్నాడు. ఇక్కడ ప్రయత్నం ఎట్లా చేయాలో చెప్పారు. ఇదొకటి. ధ్యాన పద్ధతులు అనేకం ఉంటాయి ప్రపంచంలో, చాలా రకాలు ఉంటాయి. అందులో ఇదొకటండి. ధ్యాన కాదు, జ్ఞాన యోగానికి సంబంధించిన ధ్యానం ఇది. శుద్ధమైన విచారణ కాదు, ఇది ధ్యానం కిందికి వస్తుంది. అంటే మనస్సు నిలపటం కోసం జ్ఞాన యోగానికి సంబంధించినటువంటి ధ్యానంలో చాలా తేలికైనటువంటిది.
చాలా మంది పెద్దలు మహాత్ములు కూడా దీన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఎవరికైనా అర్థమవుతుంది. పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకొని రావాలని ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఏముంది, రెండు ఆలోచనల మధ్యలో సంధి అని కూడా అంటుంటారు. ఈ సంధి స్థానంలో ఏముంది? ఓం ఓం, అది శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం చాలాసార్లు వాడుతున్నాం. ఇంకో రకంగా చెప్తే నువ్వే, నేనే. నేనే అంటే కొంచెం తికమగ్గలుగుతుంది. అహంకారాన్ని కూడా నేనంటాం, సాక్షిని కూడా నేనంటాం, భావాతీతమైనటువంటి స్థితిని కూడా నేనంటాం. అందుకని కొంచెం తికమగ్గలుగుతుందని నిర్వికల్పక చైతన్యం అంటున్నారు ఇక్కడ. నిర్వికల్పకమైనటువంటి చైతన్యం. ఇంకో రకం మనకు తేలిగ్గా మనం అర్థమయ్యే భాష చెప్పుకున్నాం, అస్సలు నేను. అహంకారం అది కాకుండా అసలు నేనెవరు అంటే అది. మధ్యలో ఏది ఉందో అది, ఆగిపోయినప్పుడు ఏది ఉందో అది. ఇది బాగా అలవాటైన తర్వాత నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఆగి చూడు. ఈ ఓం గురు మధ్యలో ఏముంది, ఇది కూడా అక్కడ బాగా అలవాటైతే ఒకేసారి ఆగు, అట్లా ఎంతసేపు ఆగితే అంతసేపు ఆగచ్చు. ఈ ఆగు అనగానే ఆగటం ఎట్లా కుదరట్లేదంటే ముందు ఈ అభ్యాసం, ఇటువంటి అభ్యాసాలు చేయాలి. రమణ మహర్షి గారు కూడా దీని యొక్క మూలాన్ని చూడు అంటారు. మూలాన్ని చూడము అన్నా కూడా ఇదే అర్థం వస్తుంది. శంకరాచార్యులను రెండు వికల్పాల మధ్యలో ఏముందో చూడు అంటున్నారు. అది కూడా ఎంత దయతో చెప్పారు చూడండి. ఏకం ద్విత్రి క్షణేషు, గంటలు గంటలు సమాధి చేయాలి, లేకపోతే నువ్వు పనికిరావు అని భయపెట్టకుండా 1, 2, 3 క్షణాలైనా సరే వికల్పంలో నిరోధించి క్రమంగా అభ్యాసం చేయాలి. మీకు బ్రహ్మానుభవం కావాలంటే సబ్జెక్ట్ని తేలిక డెవలప్ చేశారు చూడండి. ముందు ఇప్పుడు పైపైన తేల్చి చెప్పేశారు, ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అన్ని ఆ అవస్థల్ని భాషింపజేసేసి ఒక చైతన్యం ఉంటుంది. వికల్పాలు అన్ని రకరకాల మనసులు పనిచేస్తూ ఉన్నప్పుడు చైతన్యము ప్లస్ చిదావాసుడు ఉంటారు. గాఢ నిద్రలో చైతన్యం మాత్రమే ఉంటుంది. గాఢ నిద్రలో మాత్రమే కాదు, జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణిం భావం అంటే మనసు దానంతట అప్పుడప్పుడు ఆగుతూ ఉంటుంది. ఆగినప్పుడు శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. అది దానంతటా ఆగవలసిన దాకా మనం పరిశీలించాల్సిన పని కూడా లేదు. మనం కావాలని కూడా ఆపుకోవచ్చు. ఎట్లా, ముత్యాల దండలో ఆ ముత్యాలను కొంచెం అటు ఇటు పక్క కదిలించి మధ్యలో ఉన్న దారాన్ని చూచినట్టుగా మనం రెండు వికల్పాల మధ్యలో ఉన్నదాన్ని చూడొచ్చు. న్యాచురల్ గా వాటంతా సహజంగా వస్తూ పోతుంటాయి ఆ సంకల్పాలు. మధ్యలో ఏముందని సూక్ష్మంగా గ్రహించాలి. అంత సూక్ష్మంగా గ్రహించడం మొదట్లో కష్టం కాబట్టి కావాలని మనమే ఇట్లా పెట్టుకోవచ్చు. ఓం అనో ఏదో పెట్టుకుని మధ్యలో ఏముందని పరిశీలించి అట్లా 1, 2, 3 క్షణాలైనా సరే ఆపటం నేర్చుకుంటే క్రమంగా అభ్యాసం వచ్చిన తర్వాత ఆగు, ఆగి చూడు, అది నేను అంటే ఏది, ఆగినప్పుడు ఏ అనుభవం ఉందో ఆ అనుభవం నేను. స్థూలంగా కనబడే ఫోటో కాదు, లోపల లోపల వచ్చే ఆలోచనలు కాదు. మరి ఎవరు నువ్వు అంటే అనుభవమే నేను. ఏ అనుభవం? కాలు యొక్క అనుభవం, చెయ్యి యొక్క అనుభవం, కన్ను యొక్క అనుభవం కాదు. నిశ్చలమైనటువంటి నిర్వికల్పమైన అనుభవం ఏదైతే ఉందో అది నేను. ఓ తత్సతు.